రెవెన్యూ, హౌసింగ్, అండ్ పిఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం నిజామాబాద్ నగరంలో పర్యటించారు. నగరంలో హౌసింగ్ టవర్ల నిర్మాణానికి గుర్తించిన స్థలం పరిశీలించారు. అనంతరం పాముల బస్తీలు పర్యటించి అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్త కలెక్టరేట్ వెనుక ఉన్న 2 BHKలను పరిశీలించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నగరంలోని నిర్మిత కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారుల కోసం నిర్మించనున్న హౌసింగ్ టవర్ స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో స్వంతిల్లు లేని పేదోళ్లు ఉండకూడదన్న బృహత్తరమైన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ముందుకు సాగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి పాల్గొన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1520 పెరిగి 1,63,090కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1400 ఎగబాకి 1,49,500 పలుకుతుంది.